రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచూటి మండలం సిబ్బ్యాల గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విలేకరి ముసుగులో భూ అక్రమాలకు పాల్పడి వృద్ధుల భూమిని ఆక్రమించిన విలేకరి కొట్టం మణికంఠపై ఆరోపణలు చేస్తున్న బాధితుడు డబ్బులైనా ఇవ్వండి లేదా భూమైనా వదిలేయండి అంటూ వృద్ధులకు బెదిరిస్తున్న మణికంఠ సిబ్బ్యాల గ్రామంలో సర్వే నెంబర్ 544లో 28 సెంట్లు మా భూమిని కొట్టం మణికంఠ ఆక్రమించాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు మద్దిరేవుల వెంకటేష్, సిబ్బ్యాల గ్రామానికి చెందిన మా అత్తగారైన గౌనుపల్లి చిన్నక్క గతంలో మాకు రాయి ఇచ్చిన 28 సెంట్లు భూమిని ఆక్రమించిన కొట్టం మణికంఠపై ఆవేదన వ్యక్తం చేస్తున్న వెంకటేష్, మా భూమిని పక్కనున్న ప్రభుత్వ భూమి అయిన వంక పరంపోగును ఆక్రమించి రేకుల షెడ్డును నిర్మించిన కొట్టం మణికంఠపై రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై మీడియాను ఆశ్రయించిన వెంకటేష్, ఈ భూమిలో వస్తే చంపేస్తామంటూ విలేకరి కొట్టం మణికంఠ మమ్మల్ని భయభ్రాంతాలు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు మద్దిరేవుల వెంకటేష్, ఈ భూమి మాకు వదిలేయమంటే మీపై కేసులు పెడతామని విలేకరు ముసుగులో ఉన్న కొట్టం మణికంఠ మమ్మల్ని వేధిస్తున్నాడని బాధితుడు ఆవేదన చేసిన పరిస్థితి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చూస్తున్నాం. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్పందించి విలేకరు ముసుగులో ఉన్న కొట్టం మణికంఠపై చర్యలు తీసుకొని నా భూమి నాకు ఇప్పించాలని వేడుకుంటూ మద్దిరేవుల వెంకటేష్ ఫాస్ట్ న్యూస్ ఛానల్ను ఆశ్రయించిన పరిస్థితి అయితే అన్నమయ్య జిల్లాలో కనిపిస్తుంది. ఈ ఘోర సంఘటనపై మా రిపోర్టర్ అశోక్ లైవ్లో అందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అశోక్, ప్రస్తుతం చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది? అన్నమయ్య జిల్లా రాయచూటి సిబ్బ్యాల గ్రామంలో వృద్ధుడు ఈ విధంగా కబ్జాలు పాల్పడుతున్న ఒక విలేకరి అయినటువంటి సమాజంలో మంచి చేయాల్సిన ఒక విలేకరి ఈ విధంగా పాల్పడుతుంది. అసలు అశోక్, ఏం జరిగింది? అసలు ఏంటి విశేషాలు? రైట్ పవన్, అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో విలేకరి ముసుగులో భూ ఆక్రమణలకు పాల్పడి వృద్ధుల భూమిని కబ్జా చేసిన ఘటన సిబ్బ్యాల గ్రామంలో చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 544లోని 28 సెంట్ల భూమిని మద్దిరేవుల వెంకటేష్ గారి అత్తగారైన గౌనపల్లి చిన్నక్క గారు మగ సంతానం లేనందువలన ఆమె కుమార్తె అయిన మద్దిరేవుల ఈశ్వరమ్మకు దాన విక్రయం కింద గతంలో 28 సెంట్ల భూమిని రాసివ్వడం జరిగింది. వారి అత్తగారు రాసిచ్చిన ఈ భూమి పక్కనే విలేకరి కొట్టం మణికంఠకు కూడా 28 సెంట్ల భూమి ఉండడంతో వారి భూమిని సాగు చేసుకుంటూ పక్కన ఉన్న వెంకటేష్ కు చెందిన 28 సెంట్ల భూమిని కూడా ఆక్రమించి రేకుల షెడ్డు నిర్మించి భూమిలోకి వెంకటేష్ను అతని భార్యను రాకుండా దౌర్జన్యం చేసి భూమిలోకి వస్తే మిమ్మల్ని చంపుతానంటూ బెదిరించి నేను విలేకరిని, నాకు డబ్బులు ఇవ్వండి లేదంటే భూమి వదిలేయండి అని దాదాపు సంవత్సర కాలం నుంచి వృద్ధులైన వెంకటేశును అతని భార్య ఈశ్వరమును వేధిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాధితుడు మద్దిరేవుల వెంకటేశు ఆవేదన వ్యక్తం చేస్తూ విలేకరి ముసుగులో ఉన్న కొట్టం మణికంఠ ద్వారా నాకు ప్రాణహాని ఉందని దయచేసి గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చొరవ తీసుకొని నా భూమిని నాకు ఇప్పించవలసిందిగా వేడుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సార్ నమస్తే సార్, మాది అన్నమయ్య జిల్లా సుండిపల్లి మండలం. మేము తిమ్మసముద్రం గ్రామానికి చెందిన ఈడీపల్లికి చెందిన వెంకటేశ్వర్లు. నేను సిబ్బ్యాల గ్రామంలో పెళ్లి చేసుకున్నాను, సిబ్బ్యాల కస్బాలోనే పెళ్లి చేసుకున్నాను. మా భార్యకు మా అత్తగారు 2017లో 28 సెంట్లు భూమి రాయించింది, దాన విక్రంగా రాయించింది. ఆమెకు మగపిల్లలు లేరు, మా భార్య ఒకటే, ఆమె చనిపోయింది. మా పక్కన ఉన్న భూమి 28 సెంట్లు మా నెంబర్లోనే కొట్టము మణికంఠకు ఉంది. ఆయన భూమిని సాగు చేస్తూ మా భూమిని కబ్జా చేసి రేకుల సపారం వేసినాడు. ఎంత చెప్పినా ఇనుకోవడం లేదు ఆయన. ఈ విషయం 1 సంవత్సరం నుంచి పడుతున్నాము. ఏమన్నా మాట్లాడితే నేను విలేకరిని నీకు బుద్ధి పుట్టినట్టు చేసుకోపో, లేకుంటే మేము చెప్పిన రేటుకి ఇచ్చేయమని చెప్పేసి ఈ విధంగా మా మీద దౌర్జన్యం చేస్తూ కొడవళ్ళు ఎత్తుకొని వస్తారు. మేమేం చేయలేకపోతాం, మేము వృద్ధాప్యంలో ఉన్నాము ఇద్దరము, మాకు ఇంకా ఎవరూ లేరు సార్ ఇంటికాడ. కాబట్టి మాకు దయచేసి మాకు న్యాయం చేస్తారని స్పందనాలో పెట్టినాను. కలెక్టర్ గారికి పెడితే ఎంఆర్ఓకి పంపిస్తే ఎంఆర్ఓ తప్పికి ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. అది వంకపరంపోగానే వేస్తున్నారు. రేకుల షెడ్ వేసినాడు, వంకపరంపోకు కాదు, అది పట్టాలోనే ఉందని ఎంఆర్ఓ గారు ఇచ్చినారు. 28 సెంట్లు ఆయనది పైరు పెట్టుకుంటూ మా భూమిలోకి వచ్చి ఆక్యుపై చేసి రేకుల సపారం వేసినారు సార్. తీసేయమంటే తీసేరు, దౌర్జన్యం చేస్తున్నారు. విలేకరు ముసుగులో ఆయన ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేస్తున్నారు సార్ మా పైన. మేము ముసలివాళ్ళం ఇద్దరం ఉన్నాము, మాకు ఎవరూ లేరు. తర్వాత సంవత్సరం క్రితం వచ్చి నా దగ్గర నా భూమి అమ్ముతావా,
భూమిలోకి రాకుండా చేస్తావా, లేకుంటే మాకు కొంత డబ్బు ఇస్తావా అని భూమిలోకి రానేనని చెప్పేసి నేను విలేకరణ అని చెప్పి భూమిలోకి రానియకుండా మమ్మల్ని భూమి కాడికి పోతే చంపుతాడని మేము భూమి కాడికి పోలేకుండా పోతున్నాం సార్. ఆయనకు భూమి ఆయనకు ఇవ్వనన్నా ఇవ్వాలంట, లేకుంటే కొంత అమౌంట్ అన్నా ఇవ్వాలంట, లేకుంటే నీ పైన కేసులు తప్పుడు కేసులు అన్నీ పెడతాను నేను విలేకరణ అని చెప్పిన మమ్మల్ని నానా ఇబ్బందులు పెడతారు సార్. కాబట్టి మాకు దయచేసి మాకు న్యాయం చేయండి. మా రికార్డు ప్రకారం మాకు భూమి కొలిపించేసి మాకు ఇవ్వండి. ఆయన భూమిని ఆయన కొలిపించేయండి. అంతా ఒకే నెంబర్లో ఉండాము. కాబట్టి దయచేసి మా జిల్లా మంత్రి అయిన గౌరవనీయులైన రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నతాధికారులు దీనిపైన చొరవ చూపించి కొట్టము మణికంఠ పైన చర్య తీసుకొని మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాను సార్.